ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సార్, శ్రీనివాసరావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సినీ పరిశ్రమలో? రావు గోపాలరావు గారి శకం తర్వాత విలనిజానికి ఒక చిరునామా పౌట శ్రీనివాసరావు గారు. ఒక క్రూయల్ పాత్రకు నిర్దాక్షిణ్యంగా ఉండే పాత్ర కూడా పరాకాష్ఠ ఆయన్ని. ఒక పీనాసి పాత్రకు ఆయన్ని పరాకాష్ఠ. ఒక నాయకుడిగా తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ మాండలికానికి ఒక ప్రత్యేకతను సంతరింపజేశాడు. ఆ రకంగా ఇది ఉంది ఇది లేదు అని లేకుండా పోపుల డబ్బాలో అన్ని దినుసులాగా అన్ని కళల సమాహారం పాత్రలు పోషించినటువంటి సౌజన్యమూర్తి మనకు లేకపోవటం విచారకరం. సో అంటే మీ అనుబంధం బహుశా నువ్వు కుర్రాడు పుట్టేవలేదు, ఇంకా 30 ఏళ్ళ అనుబంధం నాకు. వారి యొక్క వారు కోల్పోవటం ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఏం నేర్చుకోవచ్చు శ్రీనివాసరావు గారు? ఎలాంటి విషయాలు పద్ధతి, పరిశ్రమ, నిష్ఠ. ఒక్కో రోజు 6 సినిమాలు చేసేవాడు. 5 o'clock ప్యాకేజ్ చెప్పి 6 o'clock వచ్చేవాడు. అక్కడ సంపాదన కాదు, ఈ పాత్రకు నేను న్యాయం చేయాలి, ఇలా ఉండాలి అనే దానికి దర్పణం. అంటే శ్రీనివాసరావు గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా నాకు మార్నింగ్ నేను అవుట్డోర్ షూట్ నుంచి వచ్చాను. మార్నింగే తెలిసిన వెంటనే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున ఆఫీస్లో ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి తర్వాత ఇక్కడే ఉన్నాము ఇందాక నుంచి. సో ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేవండి. ఆ బాధ అన్నది ఏంటంటే అది ఇక్కడే ఉంటుంది, బరువుగానే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ బట్ అలా అని చెప్పి బాబా గారు కోట గారిని మిస్ అవుతున్నామంటే కోట గారు లివ్స్ ఆన్. ఆయన ఏంటంటే ప్రతి సినిమాలోను ప్రతి క్యారెక్టర్లోను డైలీ టీవీ ఆన్ చేస్తే ఆయన కనబడతారు. సో ఆ విధంగా ఆలోచిస్తే హీ లీవ్స్ ఆన్ ప్రతి ఒక్కరి మనసులో. తెలుగు రాష్ట్రాలనే కాదు, ఆయన హిందీలో కూడా చేయడం జరిగింది. నేషనల్ లెవెల్లో ఆయనకు తగ్గ ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఎటు వచ్చి ఏంటంటే ఆయనకి మనం ఒక నివాళి అర్పించాలి అని అంటే ఆయన కోరికను మనం సాధించాలి. కేవలం ఆయన ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్వస్తూ వారికే వేషాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన చాలా గట్టిగా కృషి చేశారు. అది చేయగలిగితే ఆయనకి మన ఘననివాళి. మీతో ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన కొంచెం ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడేవాడు అని చెప్పేసి. ఇప్పుడు కోపంగా అంటే ఆయన స్టైల్ అండి, అది కోపంగా మాట్లాడుతున్నారంటే ఆయన స్టైల్. అంటే ఆయన ఏంటంటే కన్వే చేయడానికి డిఫరెంట్ ఎమోషన్స్ యూజ్ చేసావు. ఇప్పుడు నన్ను మామూలుగా కన్వే అంటే మాకు ఎంత లేసినా ఒరే ఇలాగంటే ఒరే అనేవారు. ఒరే నీకు చెప్పాను కదా గడ్డం తీయమని, ఎందుకు తీయలేదు నువ్వు అంటే ఆయన బాధ. ఆయన అంటే జెన్యున్గా ఒక నోబెల్ కాజ్ గురించి అలా మాట్లాడతారు. డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. అది కోపం కాదండి, ఆ పని జరగాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు అంతే. క్షమాపణ చెప్తారా? అసోసియేషన్ ఏ సినిమా ఉన్నారు అసలు ఈయనకి కోట శ్రీనివాసరావు గారికి ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అసలు ఎలా ఉంటుందని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మహా వ్యక్తి, మహా మనిషి, నేడే క్రీస్తు శిష్యులైన మన కోట శ్రీనివాసరావు గారు పొద్దున్నే ఇక లేరని తెలిసిన వార్త చూసి ఎంతో బాధతో ఇక్కడికి వచ్చాము. ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నాము. ఆయనను చూస్తుంటే ఆయనతో నేను చేసిన జర్నీ నాకు జ్ఞాపకం వస్తున్నది. 11-15 సినిమాల మధ్యన ఆయనతో నేను చేశాను. ఆయన మంచి స్వభావి, ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడతాడు, ముక్కు సూటిగా అంటాడు. ఎంత పెద్ద నిర్మాత ఆయన తప్పు చేస్తే తప్పు చేసేమంటాడు. ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా అబే ఇది సరికాదండి అని ఇలా చెప్తాడు. అలా చెప్పే గట్స్ ఉన్న వ్యక్తి ఒక కోట శ్రీనివాసరావు గారు. ఏదైనా మంచి చేసేది ఉంటే సీన్లకిట ఆయన చెవులో చెప్పేవాడు. అది చేస్తే దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఆయన మాట్లాడేవాడు. ఏం చేసినా ఆయనకు తమ్ముడిగా, అనుచరుడిగా, అల్లుడిగా, తోటి ఎమ్మెల్యేగా, మళ్ళీ కొడుకుగా ఇలా ఎన్నో క్యారెక్టర్లు చేశాను. అవన్నిట్లో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్నిట్లో మంచి పేరు వచ్చింది. ఏమైనా ఆయనను నిజ జీవితంలో, సినిమా జీవితంలో అనుసరించడము అన్నది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముందుకు సాగిపోతున్నాము. శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ముఖ్యంగా ఏముంది, ఆయన మాట్లాడే విధానము, నిజాయితీ కోసం పోరాడే విధానము, సినిమా ఇండస్ట్రీ కోసం 24 క్రాఫ్ట్స్లో అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని వెలుగెత్తి చాటి చెప్పడము, అందరినీ ఏకం చేసుకొని ముందుకు సాగిపోవడము, ఒక క్రమశిక్షణతో ఈ చేయాలి అది చేయాలని చెప్తాడు. పొద్దున
6 గంటల నుంచి సాయంత్రం ప్యాకప్ అయ్యి 6 గంటల వరకు ఆయన ఒక ఉక్కు మనిషి. 6 తర్వాత అది పర్సనల్, దానికోసం మేము పోము. అదే మేము ఆయన నుంచి నేర్చుకున్నాం బస్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా కావచ్చు, ఆయన మూవీస్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఆయన దగ్గర నుంచి ఏమి ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు? ఎవరెవరికి ఏమేమి మంచి కావాలని ఉన్నదో అవన్నీ అందులో నుంచి పొంది ముందుకు సాగండి. ఆయన ఒక తెరిచిన గ్రంథాలయం, మనకు బుద్ధి చెప్పే ఒక విజ్ఞాన గని. ఇంతకు మించి ఇంకేం చెప్పండి. బిల్కుల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి